ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధి మీద బాగానే కంకణం కట్టుకున్నారు, బాగానే పనిచేస్తున్నారు, పోతున్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి పార్టీల అందరినీ కలపకపోవట్లేదు అనేది మెయిన్ మేజర్ ఇష్యూ. నినాక మన టీవీ నైన్లో కూడా వచ్చింది ఇదే ఇష్యూ. మీరు ఎంతసేపు ఉన్నా కూడా మీ వెనకాల ఉండేటువంటి నాయకులకు మాత్రమే మీరు వాళ్ళకు బత్తాసు పలుకుంటా ఇతరులు వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రోజులు అంది ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని అన్నాడు, రోడ్డు మీదకి రామంటే 10 మంది రాన్నాడు. ఇదే 10 మంది ఊరుకోవడం ఆడిడు జమ కార్యక్రమాలు చేసి లేదనైనా బ్రతికే ఉంది పార్టీని అని చెప్పి నిరూపించినాడు. ఎంతోమంది ఉన్నారు, నాలాంటి ఎంతోమంది నాయకులు ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఇవాళ నా ఎమ్మటి ఉన్న వాళ్ళకే వాల్యూ ఇవ్వాలి, వాళ్ళకే పదవులు ఇవ్వాలి, వాళ్ళకే పెత్తానం ఇవ్వాలి. తద్వారా రేపు మళ్ళీ నేను ఎటువైనా వీళ్ళు నా ఎమ్మటి వస్తారనే ఆ ఇంటెన్షన్ తోటే మీరు చేస్తున్నట్టుగా అది మాకు కనిపిస్తుంది. పార్టీ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా, పార్టీ మీద ఏమాత్రం కోపంగా పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతాయి, పార్టీకి ఇబ్బంది అవుతుంది. తర్వాత నాయకులు అంటే నాయకులు ఇవ్వాలి ఉంటారు, పోతారు. ఆ మాట మీరు నేరుగా ఎమ్మెల్యే గారిని అడిగితే బాగుంటారు. మీరు ఎందుకు జెండా పట్టిన కార్యకర్తలు ఏం ఇస్తలేరు, ఆయన ఎందుకు ఇస్తలేరు అనేది ఆయన మాటల్లో చెప్తే బాగుంటుంది. మొన్న కల్లకుర్తి మార్కెట్ కమిటీ ఒకటి వేసింది. మేము వేసిన వాళ్ళని ఎందుకు ఇచ్చి అని మేము అడగమంటాం. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా సరే, కానీ ఫస్ట్ నుంచి ఎవరైతే పార్టీ జెండా మోస్తున్నారో ఇష్టపడ్డలు చాలామంది ఇలాంటి నాయకులు బీసీలలో నాయకులు వేరే రకాలు. యాక్చువల్గా ఇది బండి సంజయ్ ఎట్లుందంటే గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అన్నట్టు గద్దర్ గారి విలువ. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. యువజన కాంగ్రెస్ యువ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ గౌడ్ గారు ఉన్నారు. పలు అంశాలపైన ఈరోజు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. ప్రభుత్వం ఏర్పడే కరెక్ట్ గా 14 నెలలు అవుతున్న సందర్భంలోని ఇప్పుడు కూడా 6 సంక్షేమ పథకాలు చెప్పి ఏదైతే మీరు ఇలా ప్రభుత్వంలోనికి వచ్చారో ఈ రోజు అవి అమలు కాలేదని ప్రతిపక్షం పదే పదే విమర్శలు చేస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతిపక్షం అనేది ప్రతిపక్షంకున్న పని అది. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అమలు పరుస్తుంది. దాంట్లో బాగుంది, స్టార్టింగ్లోనే మనకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది, అలాగే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది, ఉచిత కరెంటుని ఇస్తున్నారు, 500 సిలిండర్ని ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు కాలేదని ఎట్లా అంటారు? కేవలం ఉచిత బస్సు ఒకటి, 200 యూనిట్లు కరెంటు, ఈ 2 తప్ప ఏవి కూడా అమలు కాలేదు. ఇప్పటి కూడా రైతులు రోడ్లకి నిరసన కార్యక్రమాలు పదే పదే చెప్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు అదిగో ఇదిగో అంటూ ఉన్నారు, కానీ కేవలం కాలయాపన చేస్తూ ఉన్నారు. వేదికల మీద చెప్పుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పుకుంటున్న సందర్భంలో ప్రతిపక్షం పదే పదే దీని మీద మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఏమో మీరు ఏం చెప్తారు? అది రాంగ్ అన్న. కంపల్సరీ మీరు గ్రౌండ్ స్థాయిలో ఒకసారి గ్రామాలలో పోయి ఎంక్వైరీ చేసుకుంటే మనకు కొంతమేర కాలేదనేది వాస్తవం. అది టెక్నికల్ ఇష్యూస్ ఏ విధంగా అయితే బ్యాంకులలో ఆధార్లో రాంగ్ ఉండడం కానీ ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో దానివల్ల కొంతమంది కాలేదు, అవి కూడా ఖచ్చితంగా అవుతాయి. ఇప్పుడు 100 మంది ఉన్నప్పుడు 100 మందికి 90 మందికి రుణమాఫీ అయ్యి 10 మందికి కానప్పుడు ఆ 10 మంది వచ్చి బయట మాకు కాలేదు కాబట్టి ఎవరు కాలేదు అనేది అది రాంగు. కంపల్సరీ అయినాయి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. యువత కోసం అట్లాగే మహిళల కోసం షాదీ ముబారక్ అన్నారు, తులం బంగారం అన్నారు, యువత చదువుకునే పిల్లలకు స్కూటీ అన్నారు, ల్యాప్టాప్లు అన్నారు, ఇలాంటి చాలా విషయాలు చెప్పుకొచ్చారు కదా. ఏది కూడా అమలు కావట్లేదు ఇప్పటివరకు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందో ఒక్కొక్క హామీని మెల్లమెల్లగా నెరవేర్చుకుంటూ పోతుంది. ఇవాళ దాదాపు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్లపాలు చేసిపోయి ఇవాళ గుండు సున్నా ఇచ్చిపోయిండు దిగిపోయిన కేసీఆర్. మరి దీన్ని ఆ లోటు బడ్జెట్ నుంచి దాన్ని ఒక్కొక్క స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడానికి దానికి టైం పడుతుంది. నిదానంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న టైంలో తనకి 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తుందన్న నమ్మకం అయితే. ప్రభుత్వంలోకి రాకముందుకు మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అప్పుల పాలైన విషయం సంక్షేమ పథకాలు ప్రకటించే ముందు తెలియదా అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పదే పదే విమర్శలు చేస్తూ ఉంది. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క స్కీమ్ మరీ ఏ స్కీము ఇచ్చిన 6 గ్యారెంటీలో ఏది కూడా అమలు పరచకుండా అయితే ఉండలేదు కదా. ఒక్కొక్క గ్యారెంటీని అమలు పరచుకుంటా మెల్లమెల్లగా చేసుకుంటా పోతున్నారు. ఖచ్చితంగా చేస్తారు అన్ని ఒకటేసారి. ఏ పార్టీ ఉన్నా కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇంతకుముందుకు ఉన్న టీఆర్ఎస్ అయినా ఏదైనా కూడా అన్ని హామీలను ఒకటేసారి ఏ పార్టీ నెరవేర్చదు. దాన్ని నిదానంగా నెరవేర్చుకుంటూ ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ పోతారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి గ్యారెంటీని కూడా నెరవేర్చుకుంటూ పోతుంది. కొద్ది సమయం పర్సనల్ రాజకీయాలు పక్కన పెట్టి మీ పర్సనల్ చెప్పుకుందాం. అనిల్ గౌడ్ అంటే ఏంటి?
నా పేరు రాపోత్ అనిల్ గౌడ్ అన్న. నేను కల్వకుర్తి మండల్ వెంకటాపూర్ విలేజ్ మాది. మేము చదువుకున్నటువంటి ఆ టైంలోనే కాలేజ్ చేసే టైంలో మాకు వంశీ చంద్రరెడ్డి గారు ఆ రోజు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉండడం, స్థానిక నాయకుడు కావడం, ఇక్కడ ఆయన అడుగుజాడలల్లో మేము పోవాలని చెప్పి ఆ రోజు నుంచి అప్పటి నుంచి మేము దాదాపు 2012 నుంచి కూడా ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేసుకుంటూ వచ్చినాం. నేను గ్రామస్థాయి విలేజ్ ప్రెసిడెంట్గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ మండల్ ప్రెసిడెంట్గా కెరియర్ కొనసాగిస్తూ, అలాగే మొన్న 2021 యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నేను తాలూకా ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో నేను గెలిచినాను. గత 3 ఏళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న 3 ఏళ్ళ కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ప్రతి సమస్య మీద స్పందించడం జరిగింది. ఇక్కడ స్థానికులకు అందరికీ కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి ఏ కార్యక్రమమైనా, ఏ నిరసనమైనా విజయవంతంగా నెరవేర్చడంలో నేను చాలా క్రియాశీలకంగా మీ పనిచేశాను. విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నేను ఫస్ట్ నుంచి 10th వరకు శ్రీ సరస్వతి శిశు మందిర్ కల్వకుర్తిలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్ వైఆర్ఎం కాలేజీలో చదువుకోవడం జరిగింది. డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేయడం జరిగింది. ఎట్లా ఉంది ప్రస్తుతం రాజకీయ జీవితం? అంటే ఒకప్పుడు గత ప్రభుత్వం చూశారు, ప్రస్తుత ప్రభుత్వం చూశారు. ప్రస్తుత ప్రభుత్వంలో మీరు కూడా ఒక భాగం. సో ప్రభుత్వం ప్రతిక్షణం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. వాళ్ళని మీరు ఎట్లా ఎదుర్కొంటారు భవిష్యత్తులో? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందన్న. ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ లేదు, చచ్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ రాదు అని ఎంతో మంది ఏ, మాట్లాడిన నాయకులు ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని కూడా చాలా మంది అనుకోకపోయి ఉండొచ్చు. కానీ ఇది ఇలాంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఇదే రేవంత్ రెడ్డి గారి మీద కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తనకున్న కాలంలో ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తారు. రేపు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం కూడా ఖాయమని ఈ నమ్ముతున్నాను. మధ్యలో ఒక విషయం వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మీరు చేసుకున్న సర్వేలో దాదాపుగా ఇప్పటికి కూడా మళ్ళీ కేసీఆర్ పాలనే బాగుంది, కేసీఆర్ గారే రావాలి, కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వంలోనే ఆయన నాయకుడి లక్షణాలతోనే ముందుకెళ్తే బాగుంటుంది అనే దాంట్లో సర్వే ఆయనకి పాజిటివ్ గా ఉంది. దాని మీద మీ స్పందన ఎట్లా? మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ పేజీలో ఏదైతే పెట్టడం జరిగిందో ఆ పోల్లో మేము నెక్స్ట్ డేనే దాన్ని రివీల్ చేయడం కూడా జరిగింది. దాదాపు 20,000 ఫేక్ అకౌంట్లతోటి మొత్తం కూడా దుబాయ్, లండన్ నుంచి ఫేక్ అకౌంట్లతోటి విదేశాల ద్వారా ఆ ఫేక్ అకౌంట్లతోటి దాంట్లో పోల్ అనేది మేనేజ్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేనేజ్ చేసి దాని పోల్ను మేనేజ్ చేసారు. అంతే తప్ప అలాంటిది ఏం లేదు. దాని మీద మీ నాయకుడు కూడా మీ ప్రభుత్వం, మీ నాయకులు, మీ రాష్ట్ర నాయకులు కూడా ఎక్కడ స్పందించలేదు కదా. ఫేక్ అకౌంట్లను కూడా మేము ఖండిస్తాం, వాళ్ళ మీద శిక్షలు పడేలా చేస్తాం. ఫేక్ అకౌంట్ ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా మా సోషల్ మీడియా గారు చూసుకోవడం జరిగింది. దాని మీద స్పందించారు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు అని చెప్పి తెలియజేయడం జరిగింది. దాంట్లో మీద కూడా ఖచ్చితంగా సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తామని కూడా చెప్పారు. రైతు రుణమాఫీ 2 లక్షలు తక్షణమే జరగలేదు. ఇంకా వాళ్ళు రైతులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు మీరు వచ్చే భరోసా ఏంటి? ఎవరైతే రుణమాఫీ కాని రైతులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా రుణమాఫీ అనేది జరుగుతుంది. సరే, అది టెక్నికల్ ఇష్యూస్ వలన ఎందుకు అనేది ఏదైతే కొంతమంది ఉన్నారో ఆ కొంతమందికి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన వాళ్ళే రేపు పొద్దుగాల ప్రభుత్వం మీద పాజిటివ్గా వాళ్ళే మాట్లాడతారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎట్లా ఎదుర్కొంటున్నారు? ఆల్రెడీ మీరు బీసీ సంఘం నుంచి ఉన్నారు కాబట్టి, బీసీ లీడర్గా కొనసాగుతున్నారు కాబట్టి, ఇప్పటికే 40% కావాలని చాలా వరకు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు, మహాసభలు, కార్యక్రమాలు, ఆందోళనలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ దాని మీద ప్రభుత్వం ఎలాంటి స్పందించలేదు. సో దాని మీద రేపు రాబోయే ఎన్నికల కోడ్ కూడా నోటిఫికేషన్ కూడా వేయట్లేదు. దాని మీద మీ స్పందన ఎట్లా? ప్రభుత్వం స్పందించలేదు అనేది రాంగ్ అన్న. కంపల్సరీ ఏదైతే పార్టీ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి దానికి తగ్గట్టుగానే బీసీ గణనను కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్టు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్కు పోదామని చెప్పి బీసీల మీద చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టినే 42% అమలు చేసి ఎలక్షన్లకు పోదామని చెప్పి జరగడం జరిగింది. మేమెంతో మాకంతా కేవలం మేము ఓట్లేసి యంత్రాలనే చూస్తున్నాం అన్న 56% ఉన్న బీసీ ఓటు బ్యాంకు ఇంకా రాజ్యాధికారం వైపు అడుగులు వేయట్లేదు. ఎందుకు ఈ బీసీలో చీలిక వస్తుందంటే మీరు ఏం చెప్తారు ఒక యువ నాయకుడిగా? బీసీలలో ఒకటి ఐకమత్యం లేకపోవడం అనేది అది ఒక రీజన్, అది కూడా 100%. ఇంకొకటి ఏంటంటే గ్రామ స్థాయిలో వాళ్ళు ఆర్థికంగా కానీ బలంగా లేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ అన్న. కాబట్టి బీసీలో చాలా మంది కూడా ఒక్కటి కాకపోవడానికి ఆర్థిక సమస్య మేజర్గా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ గ్రామాలలో చూస్తున్నాం ఎవరిది పెత్తందారు ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు అంగబలం, ఆర్థిక బలం అన్ని రకాలుగా ఉంటారు కాబట్టినే వాళ్ళు బీసీలను విచ్ఛిన్నం చేస్తారు, బీసీ ఓటు బ్యాంకును కొలగొడతారు. అరకోర ఎదిగిన ఒక 100లో ఒక బీసీ నాయకుని
ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళు రెడ్డిల కిందనే చేరి వాళ్ళకి మరి ఊడిగం చేస్తున్నారు అంటే దానికి మీరు ఏం చెప్తారు? ఊడిగం చేస్తున్నారు అంటే ఇప్పుడు అక్కడ ఆ నాయకుని స్థాయి కానీ ఆ నాయకుడు చేసే పని విధానాన్ని బట్టి కొంతమంది పనిచేస్తారు. ఇప్పుడు నాయకుడు లక్షణాలు ఆ నాయకుడిని పోకడం చూసినప్పుడు, ఆ నాయకుడి లక్షణాలు మనకు నచ్చినప్పుడు, ఆ నాయకుడు చేసే పని కానీ సమాజ సేవ మనకు నచ్చినప్పుడు కొంతమంది పోతారు. పోయి పని చేయడంలో తప్పు లేదు. పని చేయడంలో తప్పు లేదు. పలు కార్యక్రమాలు తీసుకురావడంలో తప్పు లేదు. తీసుకురావడంలో కానీ తప్పు లేదు. బీసీ వర్గాన్ని కూడా కలుపుకపోవడంలోని విఫలమవుతున్నారని పదే పదే విమర్శలు వస్తున్నాయి. బీసీ వర్గాన్ని కలుపుకోపోకుండా ఎవరు లేరండి. ఉమ్. కలుపుకోపోతే సందర్భం వచ్చినప్పుడు అందరూ కూడా కలుపుకొనే పోతారు బీసీ వర్గాన్ని. ఎందుకు బీసీ వర్గం ఒకే తాటి పైన నడవలేకపోతుంది అంటే చాలా వరకు మన ప్రాంతంలో చూసుకుందాము. బీసీ నాయకత్వం ఏదైనా ఒక కార్యక్రమం వచ్చిందంటే 2 వర్గాలుగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే ఒకే వర్గంగా ఉండి ఆ కార్యక్రమాన్ని చేస్తే ఇంకా విజయవంతం అవుతుంది కదా. ఎందుకు మీరు మీరు చూస్తున్నారు, మీరు చెప్పలేకపోతుండొచ్చు కానీ గ్రౌండ్ వర్క్ లో జరిగేది మాత్రం 100% అదే. ఎందుకు 2 నుంచి 3 వర్గాలు వెళ్ళి నిరసన కార్యక్రమాలు కానీ శ్రద్ధాంజలి కానీ ఏదున్నా సరే కానీ ఎందుకు అలాంటి ఆలోచన చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? నేనే చెప్తున్నానా, బీసీ ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్లలో చూస్తే బీసీ ఐక్య వేదిక అని ఒక నాయకుడు లీడ్ చేసే ఒక గ్రూప్ ఉంటుంది, బీసీ నియోజకవర్గం అని చెప్పి ఒక నాయకుడు చేసే ఒక గ్రూప్. అంటే ఎవరికి అంటే మాది నాయకత్వం రావాలని చెప్పి, మేము ఉండాలని చెప్పి, మేము ముందల కనిపించాలని చెప్పి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు దాని గ్రూపుల్లాగా చేస్తున్నారు. మళ్ళీ ఆ స్వార్థం కోసం చేసినా సరే వాళ్ళు కరెక్ట్ ఉంటారా అంటే లేదు. మళ్ళీ ఆ లాస్ట్ చివరికి వచ్చేసరికి మళ్ళీ అక్కడనే పోతుంది. ఎవరైతే లీడ్ చేస్తున్న ఆ నాయకులని, ఈ నాయకుల వెనకాల బలమైన అగ్రకులాలు వారు ఉన్నారు అనేది బలమైన ఆరోపణ. దీన్ని మీరు ఎట్లా కరెక్టే అది. అగ్రవర్గాలు ఉండి వాళ్ళు ఇప్పుడు ఒక అతను చేస్తున్నాడంటే దాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఇంకొకరిని లేపాలి. అట్లా లేపడంలో అగ్రవర్ణాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అలాంటి నాయకుల మధ్యన మీలాంటి యంగర్స్ లీడర్స్, అప్కమింగ్ వచ్చే లీడర్లకి ఏమైనా ప్రమాదం? ఇప్పటివరకు మీరు కూడా చేస్తున్నారు, చాలా కార్యక్రమాలు చేసిన సందర్భాలు కూడా రోడ్లకి నిరసనలు, అరెస్టులు, అలా ఏదో ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ దాంట్లో మీద కూడా ఎన్నో పోరాటాలు చేసిన. ఇంకా మీరు ముందుకు వెళ్తారని మీకు ఏమైనా ఆలోచన అంటే వీళ్ళైన బలమైన నాయకులు మీకు ఏమైనా సపోర్ట్ చేస్తారా, మద్దతు ఇస్తారంటే మీరు ఏం చెప్తారు? మద్దతు ఇస్తారంటే మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక నాయకునిగా ఎదిగే క్రమంలో నేననే కాదు, గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి, బూత్ స్థాయిలో పనిచేసేటువంటి వారికి కూడా ఈ సిచ్యువేషన్ అనేది ఎదురైతుంది. ఎందుకంటే గ్రామ స్థాయిలో వాళ్ళు ఎదగనీయకున్నా కూడా వాటన్నిటినీ పక్కకు తోసుకుంటూ పోయినప్పుడే కదా మన లీడర్ అయితే. అట్లా లీడర్ కావాలన్నప్పుడు అవన్నీ సమస్యలు వస్తాయి, దాన్ని ఛేదించుకుంటూనే పోవాలి. ఒక యువజన నాయకుడిగా మీరు ఏమన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏదైనా పలు కార్యక్రమాలు, పలు అభివృద్ధి విషయాల గురించి, యువతరం గురించి ఏదైనా మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము చేసినామన్నా అంటే ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధి మీద బాగానే కంకణం కట్టుకున్నారు, బాగానే పనిచేస్తున్నారు, పోతున్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకటి పార్టీల అందరినీ కలపకపోవట్లేదు అనేది మేజర్ ఇష్యూ. అదే నినాక మొన్న TV9లో కూడా వచ్చింది ఇదే ఇష్యూ మీద. అది ఫస్ట్ నుంచి అది 100% నిజమన్నా. ఆయన గారు మీరు ఎంతసేపు ఉన్నా కూడా మీ వెనకాల ఉండేటువంటి నాయకులకు మాత్రమే మీరు వాళ్ళకు బత్తాసు పలుకుంటా ఇతరులు వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రోజులు అంది ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని అన్నాడు, రోడ్డు మీదకి రామంటే 10 మంది రాన్నాడు. ఇదే 10 మంది ఊరుకోకడం వాడీడు జమ అయ్యి కార్యక్రమాలు చేసి లేదరనైనా బతికే ఉంది పార్టీని అని చెప్పి నిరూపించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాలాంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టేసి ఇవాళ కేవలం మీ ఎమ్మటి వచ్చిన వాళ్ళే అంటే దానికి అర్థం ఏంటంటే ఇవాళ నా ఎమ్మటి ఉన్న వాళ్ళకే వాల్యూ ఇవ్వాలి, వాళ్ళకే పదవులు ఇవ్వాలి, వాళ్ళకే పెత్తానం ఇవ్వాలి. తద్వారా రేపు మళ్ళీ నేను ఎటుపోయినా వీళ్ళు నా ఎమ్మటి వస్తారనే ఆ ఇంటెన్షన్ తోటే మీరు చేస్తున్నట్టుగా అది మాకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పార్టీ పట్ల, పార్టీ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా, పార్టీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కానీ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు పడుతుంది. పార్టీకి ఇబ్బంది అవుతుంది. తర్వాత నాయకులు అంటే నాయకులు ఇవాళ ఉంటారు, పోతారు. పార్టీకి దూరం కష్టపడ్డటువంటి పార్టీ నాయకులు దూరం అయితే రేపు పొద్దుగాల జెన్నెమోస్టోడు ఎవడు ఉంటాడు. కాబట్టి మేము PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా మేము విన్నవించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి సమస్య ఉన్న కాన్స్టిట్యున్సీలలో ఒక అనుసంధానం లాగా ఉండి ఒక ఐకమత్యం లాగా కలిపితే బాగుంటది అనేది మా కోరిక. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా లేదా PCC ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లారా నేరుగా? PCC ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే
ఎమ్మెల్యే గారిది ఒక 2 సార్లు మాట్లాడనీకి పోతే కూడా మీకు వాళ్ళు సమయం కొంచెం ఏమీ లేదు. సమయంగా విముఖత అంటే మనుషుల ముఖం చూస్తే కూడా బాగుండదు అనుకున్నారేమో కొంచెం. ఆ, అంటే కొంచెం అంతా అది ఇవ్వలేదు, ఆ సంధి ఇవ్వలేదు. సరే ఇక అక్కడ పోయి ఇజ్జత్ పోగొట్టుకునేది ఎందుకు అని అంటే చెప్పేసి ఎమ్మెల్యే గారు సమయం ఇయ్యకపోనందుకే మీరు డైరెక్ట్ గా నేరుగా గాంధీ భవన్ మెట్లెక్కి పిసిసి గారికి కలిసి ఇక్కడ ఉన్న పలు సమస్యలు ఆయన దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చేసినాం. ఎందుకు జెండాలు మోసిన కార్యకర్తలని ఎందుకు ఇక్కడ నాయకులు పట్టించుకోవట్లేదు? అలాంటి నాయకులని ఎందుకు వాళ్ళకు సరైన హోదా ఇవ్వక ఇలాంటి పరిస్థితులు వాళ్ళని బాగా కృంగదీసే విధంగా చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఆ మాట మీరు నేరుగా ఎమ్మెల్యే గారిని అడిగితే బాగుంటుందన్న. మీరు ఎందుకు జెండా పట్టిన కార్యకర్తలకు విలువ ఇస్తలేరు, ఆయన ఎందుకు ఇస్తలేరు అనేది ఆయన మాటల్లో చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మొన్న కల్లకుర్తి మార్కెట్ కమిటీ ఒకటి వేసిరు. మేము వేసిన వాళ్ళని ఎందుకు ఇచ్చిరు అని మేము అడగమన్నా. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా సరే కానీ ఫస్ట్ నుంచి ఎవరైతే పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారో, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో చాలా మంది ఉన్నారు నాయకులు. ఇలాంటి నాయకులు బీసీల నాయకులు లేరు కాంగ్రెస్ పార్టీలో. అలాంటి నాయకులకు మీరు కొంచెం వాళ్ళకి కనీసం డైరెక్టర్లన్నా కొంతమందికి ఇత్తునుంటే కలవకుర్తి టౌన్ నుంచి కానీ ఇంతకుముందు మండలం నుంచి కానీ పనిచేసిన వాళ్ళకి ఇత్తునుంటే కొంచెం సంతోషంగా ఉంటుండే. కానీ కాకపోతే పూర్తిగా ఇక్కడ కలవకుర్తి మార్కెట్ కమిటీ మాత్రం పూర్తిగా విస్మరించారు. అదేవిధంగా పంతా కొనసాగితే మాత్రం అది ఫ్యూచర్లో పార్టీకి ఇబ్బంది అవుతుంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు టికెట్లు ఇచ్చి అప్పుడైనా గౌరవించాలని చెప్పి మేము కోరుతున్నాం. కాసేపు మనం మన ప్రాంత రాజకీయాలు పక్కన పెట్టేస్తే పద్మశ్రీ మీద జరుగుతున్న విమర్శలు, కాంట్రవర్సీలు, మన యుద్ధ నౌక ప్రజా గాయకుడు గద్దర్ మీద వచ్చిన బండి సంజయ్ గారు చేసిన విమర్శలు, అవాకులు చెవాకులు, ఒక రాజ్యద్రోహం చేసిన వారికి పద్మశ్రీ ఎట్లా ఇస్తున్నాం అనే దాని మీద మీరు కూడా ఇక్కడ లోకల్ నాయకులు ఎక్కడ కూడా కాంట్రవర్సీ చేయకుండా ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు కూడా కనీసం ఖండించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందంటే మీరేం చెప్తారు? లేదని ఖచ్చితంగా ఖండించారు. ఈ రోజు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆమన్గల్లు, కడతాలు, మాడుగుల జరుగుతాయి, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇది బండి సంజయ్ ఎట్లుందంటే గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అన్నట్టు గద్దర్ గారి విలువ బండి సంజయ్కి తెలియదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో గద్దర్ గారి పాత్ర ఏందనేది ఈ సమాజానికి తెలుసు. తెలంగాణ చరిత్రలో గద్దర్ గారి పేరు ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి పేరు. ఆనాడు ఆయన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేయడం. దాదాపు మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా స్కూల్కి పోతుంటే మన కల్వకుర్తిలో కూడా గవర్నమెంట్ జూనియర్ కళాశాల దగ్గర ధూమ్ధామ్ ప్రోగ్రామ్ పెడితే అక్కడ గద్దర్ గారు రావడం జరిగింది. ఆయన పాట వినడం కోసం వేలాది మంది మన ప్రాంతంలోనే రావడం జరిగింది, చైతన్యవంతం అయ్యారు. అలాంటి గద్దర్ గారిని ఒక కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు ఇవాళ ఆయనను ఒక నక్సలైట్ అని బీజేపీ కార్యకర్తలను చంపిండు అని చెప్పి మరి అన్నావు కదా, ఒక సెంట్రల్ మినిస్టర్ గా అన్నావు, ఎక్కడ కార్యకర్తలు ఆయన చంపిండు నువ్వు చూపించిన తర్వాత మాట్లాడు. నువ్వు నీకు నోటికి ఏది వచ్చి వస్తే అది. మరి ఆయన నక్సలైట్ కు ఇయ్యమన్నప్పుడు మరి మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడం మాకు సంతోషమే. కానీ మరి ఆయన కూడా నక్సలైటేగా, మరి ఆయనకి ఎందుకు ఇచ్చిరు? ఆయనకి ఇచ్చినప్పుడు ఈయన నువ్వు అట్లా ఎట్లా మాట్లాడుతావు? తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ప్రాణం పోసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో ఆయన వాల్యూ తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకే మొన్న మా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, నువ్వు మాట్లాడిన మాటలకు తగ్గట్టుగానే నీ పార్టీ ఆఫీస్ గల్లీ పేరు గద్దర్ అని పెడదామని చెప్పి తెలియజేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఐక్యత చైర్మన్ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ప్రజలకు కానీ యువతకు కానీ యువతలకు కానీ ఎంతో ఆదర్శంగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అలాంటి లీడర్కి కూడా టికెట్ ఇయ్యకపోగా పైగా ఆయనకు ఎన్నో సమస్యల మీద ఇంకా అంటే సేవలు చేస్తూనే ఉన్నారు. దీని వెనకాల టికెట్ ఇవ్వకపోవడం వెనకాల బలమైన కారణం ఉందంటే మీరు ఒక యూత్ లీడర్ ఏం చెప్తారు? ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, అంటే గతంలో 2018 ఎలక్షన్లో కావచ్చు, ఆయన 2014 ఎలక్షన్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం విదేశాల నుండి వచ్చి తన గ్రామ స్థాయిలో కూడా మొత్తం చుట్టుపక్కల ఉన్న విలేజ్లను ఒక ఐక్యమత్యంలోకి తీసుకురావడంలో ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో పుట్టినగడ్డకు సేవ చేయాలని ఒక దృక్పథంతో కల్వకుర్తికి రావడం జరిగింది. కల్వకుర్తిలో ఎన్నో కార్యక్రమాలను చేసుకుంటూ పోయారు. మాలాంటి యువజన కాంగ్రెస్ నాయకుల ద్వారా ఎవరైతే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ లేదు, చచ్చిపోతుంది ఎవడు లేడు అన్న టైంలో లేదు, మీలాంటి యువజన నాయకులు మీరు కార్యక్రమాలు తేవాలి, ప్రజలలో ఒక చైతన్యవంతం తీసుకురావాలి, పార్టీ లేదు బతికుందని చూపించాలని చెప్పి మా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయించారు ఆనాడు. ఇప్పుడు మీరు హాత్సే జోడో తీసుకుంటే మీకు నాకు తెలిసి స్టేట్ల ఊర్లలో జరిగిన ఏ కాన్స్టిట్యూన్సీలో లేదు.
ఆ రోజు దాని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము గ్రామాల స్థాయిలో మా కలవకుర్తి మండలంలో చూసుకుంటే చాలా గ్రామాలలో మేము దాదాపు ఒక 1000-2000 మంది అక్కడున్న గ్రామ లోకల్ వాళ్ళతోటి హాత్సే హాత్ జోడో యాత్రను తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హామీలను ఆ రోజు జనాల్లోకి తీసుకుపోవడంలో ఆయన మా ద్వారా చాలా పార్టీని ఇంప్రూవ్ చేయడంలో చేసిర్రు. మా ద్వారా ఆనాడు మనకు కల్వకుర్తి నియోజకవర్గానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల మీద ఛార్జ్ షీట్లు రిలీజ్ చేసి గ్రామ గ్రామాన్ని అంటించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన మా ద్వారా చేయించి పార్టీ ప్రతిష్టత కోసం పనిచేసిరు. ఆయన పార్టీలో జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా పార్టీ కోసం పనిచేసిరు. కాకపోతే అక్కడ ఏది జరిగినా కూడా హైకమాండ్ నిర్ణయం మేరకు పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా కూడా మనం కలిసి పనిచేయాల్సిందే, పార్టీని గెలిపియాల్సిందే. ఒకవేళ మనం ఇండిపెండెంట్ గా పోతే పార్టీ ఓడిపోతుంది తప్ప పార్టీకి నష్టం. దానివల్ల పార్టీ నష్టపోతుంది, మనం నష్టపోతాం. కార్యకర్తలు ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఎందుకని చెప్పి పార్టీకి ఆయన పనిచేయడం జరిగింది. కింద ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పని చేయించడం జరిగింది. పార్టీ గెలుపులో కల్వకుర్తిలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించిన అనేది జనమెరిగిన సత్యం అది. కాకపోతే ఇప్పటికి కూడా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. సరే టికెట్ రాలేదని ఏం ఒప్పుకోలేదు, బరాబర్ తిరుగుతూనే ఉన్నారు. తన ఐక్యత ఫౌండేషన్ సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. పార్టీలో చేరి అయిన 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ గానీ గుర్తింపు ఉంది కానీ కాంగ్రెస్ నాయకుడుగా ఆయనకు గుర్తింపు లేదు. సో అలాంటి నాయకుడు వెనకాల మీరు పనిచేస్తున్నందుకే మీకు సరైన గుర్తింపు లేదా ఇవ్వట్లేదా అంటే మీరు ఏం చెప్తారు? గుర్తింపు లేదనేది ఏం లేదన్నా, కంపల్సరీ ఆయనకు గుర్తింపునిచ్చింది పార్టీ కాబట్టికనే, పార్టీని పటిష్టంగా చేసిండు అనేది ఒక గుర్తింపు ఉంది కాబట్టికనే ఇవాళ టాస్క్ సిఓగా ఆయన నియమించడం జరిగింది. ఆయన స్కిల్స్ అంటే ఆయన నాలెడ్జ్కి తగ్గట్లు, ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా ఆయనకు స్కిల్స్ ఇస్తే ఈ రాష్ట్రంలోని యువతలో స్కిల్స్ మీద తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని ఆయనకు ఆ పదవిని ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగానే ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. నిన్నగాక మొన్న ములుగులో కూడా స్కిల్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. మన కల్వకుర్తి ప్రాంతంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావడంలో మొన్ననే మీటింగ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. మన ప్రాంతంలోని నిరుద్యోగులకు అదొక వరంగా కూడా ఆయన పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారిని మరొక పదవిలో చూడేసే అవకాశం ఉందా? అలాంటి అంటే నాయకత్వం గుర్తిస్తుందా? ఇక్కడ వరకే పరిమితం చేస్తారా? ఇప్పటికే జాబ్ మేళా అని చాలా మందికి యువకులకు చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పించే మొట్టమొదటి వ్యక్తిగా నాయకుడుగా ఆయన ఇలా సక్సెస్ అయ్యాడు. ఆయన కూడా మళ్ళీ ఉద్యోగ అవకాశాల కోసం ఇలా టాస్క్ సిఇఓగా ఆయన నియమించారు. ఓకే, అది గొప్ప విషయమే. సో భవిష్యత్తులో మళ్ళా ఏదన్నా ఆయన కొంచెం గొప్ప స్థాయిలో చూసే అవకాశం ఉందంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా జనాల్లో ఉన్న నాయకుడికి ఆదరణ ఇప్పటికీ అనేది తగ్గదు. అది పార్టీ అయినా, ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా గుర్తింపుని ఇస్తుందనే మేము కోరుకుంటున్నాం. ఆయన పై స్థాయిలోకి పోవాలనేది కూడా మేము కోరుకుంటున్నాం. పై స్థాయిలోకి పోతే ఇంకా మంచి పదవిలో ఉంటే ఇంకా మరిన్ని సేవలు మన ప్రాంత ప్రజలకు అందుతాయని మాకు ఆశ. ఒక యువజన నాయకుడిగా సమాజం మీద శ్రద్ధ, సమాజం మీద ఒక గొప్ప దృష్టి ఉంటుంది కాబట్టి యువత చెడుదారి పడుతున్నారు. అంటే డ్రగ్స్ అని, ఓవర్ స్పీడ్ అని, నిర్లక్ష్య డ్రైవింగ్ అని, లైసెన్స్ లేకుండా అలాంటి వాళ్ళ కోసం మీరు ఒక యువజన నాయకుడి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఏం చెప్తారు? మేము ఈ డ్రగ్స్ పట్ల మాకు అసలు ఈ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ఆయనను చూస్తున్నాం. దాని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇవాళ మనకు సినీ ఫీల్డ్లో ఉన్నోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మెసేజ్ చేస్తున్నారు. మేము కూడా ఇందాక మేము పోలీస్ స్టేషన్లో పోయి ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కల్వకుర్తిలో గంజాయి అమ్మే వాళ్ళు కొంతమంది ఉంటున్నారని తెలిసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి మాదక ద్రవ్యాలకు ఎంత దూరంగా అంటే యువత అనేది అంత భవిష్యత్తు బంగారుగా ఉంటుంది కాబట్టి దీంట్లో దూరంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా మేము యువజన కాంగ్రెస్ ద్వారా నిర్వహిస్తాం. యువజన నాయకులకు మొత్తం రాష్ట్ర మొత్తంలో ఇప్పటివరకు ఏ పదవులు కూడా ఇంకా మీకు అంటే మీకు డిక్లేర్ చేయలేదు. సో భవిష్యత్తులో మీలాంటి నాయకులకి ప్రభుత్వం ఏదైనా పదవులు ఇచ్చే ఆలోచన ఉంది అంటే మీరు ఏం చెప్తున్నారు? మేము ప్రభుత్వాన్ని కానీ మేము ఎప్పుడు కూడా మాకు పదవులు ఇవ్వమని ఏం అడగలేదు. మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా మీరే అన్నారు మేము యువజన కాంగ్రెస్ నాయకులు, ఇంకా యూత్ మాకు ఇంకా చాలా సమయం. పార్టీ కోసం మేము పనిచేసుకుంటూ పోతాము. పార్టీ పటిష్టతలో కానీ ప్రభుత్వ పథకాలను చేర్చడంలో మేము క్రియాశీలకంగా పనిచేసుకుంటూ పోతాం. ప్రభుత్వం పదవులు ఎవరికి ఇస్తుంది ఇయ్యదు అనేది పక్కన పెడితే మేము ప్రభుత్వం కోసం పనిచేసుకుంటూ పోతాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే ఆలోచన ఎలా ఉండబోతుంది యువత కోసం అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఆనాడు ఉద్యోగాల కోసం అని చెప్పి ఆనాడు తెలంగాణ ఏదైతే తెచ్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ కళలను సాకారం చేయడంలో
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే దాదాపు 25,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి నేటికి దాదాపు 60,000 ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది. ప్రభుత్వాలను ఉద్యోగాలను కంపల్సరీ తెలంగాణలో ఇస్తుంది. అందుకే స్కిల్స్ మీద కూడా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుంది. నిరుద్యోగం తగ్గుముఖంగా తెలంగాణలో ఉండే విధంగా పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో యువకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలా అంటే ఎలక్షన్లకు ఎలా వాళ్ళని బలోపేతం చేయగలరు? ఖచ్చితంగా యువకులకు అంటే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉండి, గ్రామం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా రాజకీయాల్లోకి రావాలి. వచ్చినేమంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు అనేది ఏం లేదు. కాకపోతే మనం ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా గుర్తింపు దొరుకుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకులు రావాలి. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఏ కార్యక్రమం అయినా, ఏ స్కీమ్ అయినా కూడా కొంచెం లేట్గా కావచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇవాళ స్టేట్ బడ్జెట్ ఏందనేది ప్రజలందరికీ తెలుసు. అప్లపాలు చేసిపోయిన వాళ్ళు ఎవరనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రతి స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రతిపక్షాల మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం అనేది ఎంతసేపు ఉన్నా దుమ్మెత్తిపోయడానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. పదే ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తుంది, అందులో నిజం లేదంటారా? ఇప్పుడు ప్రతిపక్షం చేసేది మాత్రం విమర్శలు మాత్రం అందులో నిజాలు వాస్తవాలు లేవు. అంటే నీకు అది గింతుంటే దాన్ని ఇంత చూపించడంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడంలో సక్సెస్ఫుల్ అవుతుంది కానీ అవి ఏమాత్రం కూడా గ్రౌండ్ స్థాయిలో అవన్నీ కూడా నిజాలు కావు. వాటిని చూసి నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేక విఫలమవుతుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు చేసిన అవినీతి కావచ్చు, కరెక్ట్ పనులైనా సరే ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతారు? మీరే చెప్తున్నారు వాళ్ళ అబద్ధాలు చెప్పడంలో సక్సెస్ అవుతారు అని. మీరెందుకు మరి విఫలం అవుతున్నారు అంటే మీరేం చెప్తారు? నాయకత్వ లోపమా? నాయకత్వ లోపం అనేది ఏం లేదు. ఒకసారి ఒక వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇప్పుడు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి హైప్ ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్ననాడు అది ప్రతిపక్షంలో ఉన్నవాడికి హైప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దానికి పెద్ద విషయం ఏం కాదు. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరిగినప్పుడు ప్రజలకు వీళ్ళు ప్రతిపక్షాల మాటలు ఎవరు నమ్మరు. వాళ్ళకి మంచి జరిగిందన్నాడు గెలిపిస్తారు, మంచి జరగలేదన్నాడు ఓడగొడతారు. అది ప్రజా నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక 2 రోజుల కిందట హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీలు ఎన్నిక గెలుస్తున్నాయి, అంతకన్నా రెట్టింపులో బీఆర్ఎస్ పార్టీ మేము కీలకంగా వ్యవహరిస్తున్నాము. దాన్ని మీరు స్థానికంగా రాబోయే ఎన్నికల్లో మీరు ఎలా ఎదుర్కొంటారు? మీరే చూస్తారన్న రేపు లోకల్ బాడీ తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ స్టేట్లో 100కు 100% లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వబోతుంది. మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తారు. చివరికి చెప్పండి, ప్రజల్లో చిన్న అవేర్నెస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది. దాన్ని బీఆర్ఎస్లు 100% దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో రేపు కేసీఆర్ గారు బస్సు యాత్ర నుంచి ప్రారంభిస్తున్నారు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 14 నెలలు అవుతుంది. మాకు ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల సమయంలో ప్రజల మనసులు గెలుచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా నిలుస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళు ఎలాంటి బస్సు యాత్రలు చేసినా ఏం చేసినా మీరు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు. రేపు పొద్దుగాల ఈ పూటకు సరే ఇప్పుడు కొంత ఇబ్బంది ఏదైనా కలిగి ఉంటే దాంట్లను రెక్టిఫై చేసే దిశగా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రతిపక్షాలు చేసే కుట్రలను బరాబర్ గ్రామ స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో, ప్రతి బూత్ స్థాయిలో కూడా మేము తిప్పి కొడతాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మీ స్పందన ఏంటి? నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. గుండు సున్నా ఇచ్చారు. ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు జీఎస్టీ రూపంలో 40,000 కోట్ల రూపాయలు మన కేంద్రానికి కడుతుంటే ఇవాళ తెలంగాణకు మీరు ఇచ్చింది గుండు సున్నా. ఈ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉండి 2 మంత్రులు ఉండి కూడా తెలంగాణకు మీరు తెచ్చింది ఏం లేదు. వీళ్ళకు మాట్లాడడానికి నైతిక హక్కు కూడా లేదు. మీకు ఏమాత్రం మీకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఈ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యేలకు ఉంటే మీరు తెలంగాణకు మీరు ఒక నవోదయ విద్యాలయాలు పట్టుకరండి, యూనివర్సిటీలు పట్టుకరండి, మీరు తెలంగాణకు మెట్రో బడ్జెట్ పట్టుకరండి, మీరు తెలంగాణకు ఏం తీసుకున్నారా, ఏం తీసుకొస్తున్నాం అనేది మీరు స్పందించండి. అంతే తప్ప
ఎంతసేపు ఉన్నా మీరు గద్దర్ లాంటి నాయకులను విమర్శలు చేసి పబ్బం గడపం కాదు. అసలు తెలంగాణకు మీరేం తీసుకొస్తున్నారు బీజేపీ ప్రభుత్వం నుంచి అనేది మీరు తీసుకోవాలి. అసలు తెలంగాణకు గుండుసున్నా వీళ్ళు ఇచ్చింది. మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కలిగిస్తుంది కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ అని బీజేపీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అసలు 12 లక్షల వాళ్ళకి వాళ్ళకు ట్యాక్సీ అవసరం లేదని కేవలం 12 లక్షల వరకు వీళ్ళ ఆలోచన విధానం ముందుకు వెళ్ళాలని ఉండదా అంటే మీరు ఏం చెప్తారు? అది వీళ్ళు ఏదో ఊహించి ఏదో అందాం అనుకుంటున్నారు. అది పెద్ద నథింగ్ అన్న. అది అసలు చాలా చిన్న విషయం. మీరు అసలు దాన్ని చూపించడం, దాన్ని చెప్పడం కాదు. మీరు తెలంగాణకు గురించి, మీరు తెలంగాణకు మేము ఏం చేస్తున్నాం అనేది మీరు చెప్పండి. బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు బీహార్కు మొత్తం ఫండ్ ఇస్తున్నారు. తెలంగాణ నుంచి మీరు తినేది ఎక్కువ ఉంది, ఇచ్చేది తక్కువ ఉంది. మీరు ఫస్ట్ తెలంగాణకి ఏమి ఇస్తున్నారు, మేము తెలంగాణను అభివృద్ధి చేయడంలో మేము ఎంత ఫండ్ ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్న దాని మీద మీరు చర్చ పెట్టండి. దాన్ని చర్చ పెట్టి మీరు మాట్లాడాలి. యువజన నాయకులు ప్రభుత్వం వైపు అంటే అభివృద్ధి వైపు ఉంటారా, నాయకత్వం వైపు ఉంటారా? మేము అభివృద్ధి వైపే ఉంటాము. ఖచ్చితంగా అభివృద్ధిని నాయకత్వం చేసే విధంగా మేము సూచనలు కూడా ఇస్తున్నాం. మీలాంటి యువజన నాయకులకు చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ అంటే? మెయిన్ ముఖ్యంగా అంటే మా యువతకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మీరు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రభుత్వం దాని మీద అవేర్నెస్ కూడా చేస్తుంది. మాదక ద్రవ్యాల పట్ల దూరంగా ఉండండి. మన తెలంగాణ రాష్ట్రంలో రేపు స్కిల్స్ యూనివర్సిటీ లాంటి ఎన్నో రేపు మన భవిష్యత్తు బాగుండడానికి ఉద్యోగాల కల్పనకు దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. కాబట్టి వాటి దిశగా మనం ఎదగడంలో అందరం కూడా సఫలీకృతం కావాలి తప్ప ఇలాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గంజాయి లాంటి కల్వకుర్తి ప్రాంతంలో ఎవరైతే విక్రయిస్తారో వాళ్ళని ఖచ్చితంగా పోలీసులు వారిని పట్టుకోవాలని చెప్పి దాన్ని దూరంగా ఉండేటట్టు ఆ దిశగా నడవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి దిశగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తానికి ఇదండి ఈ వారం గెస్ట్ అనిల్ గౌడ్ గారితో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 6 గ్యారెంటీలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన మాట వాళ్ళు ఎక్కడ కూడా మేము మరవము, వాటి మాటను మేము వెనకడుగు ఏమంటూ మరిన్ని విషయాలతోని మరో గెస్ట్తో మరో వారం కలుసుకుందాం. చూస్తున్నామని మీటి న్యూస్ మీ ప్రసాద్ కల్వకుర్తి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.